ఈ సినిమాని ఫ్లాప్ చేసి ఆడియన్స్ ఎర్రి పప్పులు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. నిజంగానే మాయ చేసింది మంత్రం వేసింది. 100% అన్ని రకాల ఆడియన్స్ సాటిస్ఫై చేసిన మూవీ. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు టీవీలో ఈ మూవీ చూసిన. మళ్ళీ ఆ సినిమా దిక్కు చూస్తే ఈ సినిమా బెజవాడలో కన్నా నచ్చిందారా? ఇందులో ఏముంది రీమేక్ చేయడానికి? తీసే ఈ సినిమాని ఎట్లా తీసారో తెలియదు కానీ ఇంకో 100 ఏళ్ళైనా ఇట్లాంటి సినిమా కూడా రాలేదు. ఆడియన్స్ మళ్ళీ గొర్రెలని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. మంచి సినిమాని ఫ్లాప్ చేసారు. ఈ సినిమాలో ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ లు ఉంటాయి రా, సీరియల్స్ కంటే దారుణం. ఎస్పెషల్లీ పూజ లెగ్డే పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈస్ స్వామి రార్ లాగా తీసి దొంగ దొరికిపోయిండు. ప్రేమన్న అంటే ఒక క్లాసికల్ మూవీని చెడగొట్టకుండా బాధేసారు. నాకు ఈ సినిమా చాలా ఇష్టం, బట్ ఎందుకు ఫ్లాప్ అయింది తెలియదు. కొన్ని సినిమాలు అంతే, కమర్షియల్ హిట్ అయినా కానీ వాడికి షెల్ఫ్ లైఫ్ ఉండదు. మంచి సినిమానే బానే ఉంటది, బట్ ఎందుకు ఫ్లాప్ అయిందో కొన్ని సినిమాలు ఎందుకు తీసిండో కూడా తెలియదు అన్న. ఏం సినిమా అన్న? ఫస్ట్ హాఫ్ మంచిగా రాసుకుని ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్ కి వెళ్ళిపోయేది. ఇట్లాంటి మంచి గుర్తుండిపోయే సినిమాలు అన్న, అవే నేను హీరోగా నిలబెడతాయి. కాన్సెప్ట్ మంచిదే, బట్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఆ క్రింజ్ వేరే లెవెల్ ఉంటది. మంచి సినిమానే, బట్ చాలా బొక్కలున్న మంచి సినిమా. వద్దులే అన్న ఈ సినిమా గురించి మాట్లాడి వేస్ట్. నో థ్యాంక్స్, థ్యాంక్ యూ. గ్రేట్ కాన్సెప్ట్, బ్యాడ్ ఎగ్జిక్యూషన్, గ్రేట్ యాక్టింగ్, బట్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాధించుంటే ఇంకా మంచిగా ఆడేది.